రానున్న 2028వ సంవత్సరంలో 3 ఏళ్ల తర్వాత ఇంతకంటే బీభత్సమైనటువంటి దుస్థితిని అమెరికా దేశము ఎదుర్కోనున్నది. దానికి కారణము ఏమిటి అని ఎవరిని అడగడానికి లేదు. ప్రకృతి ప్రకోపిస్తే ఇలాంటివి జరుగుతాయి. ప్రకృతి అంటే పరమాత్మే. పాపము ఎక్కువైన కొద్దీ పాప భారాన్ని మొయ్యలేక భూమాత కూడా చెల్లిస్తుందండి. ఈ భూమి మీద మానవులు అనేక దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు. నేరాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. లెక్క పెట్టలేని, గ్రహించలేనంత స్థాయికి మానవ జీవన విధానము స్టూప్ డౌన్ అవుతోంది. వాళ్ళు అజ్ఞానముతోటో అధిక జ్ఞానముతోటో మేము కరెక్టు అని ఎవరికి వాళ్ళు భావించి అనేక దురలవాట్లను చేసుకొని చాలా స్పీడ్గా పరుగులు తీస్తున్నారు. ఆ పరుగు ఎక్కడి వరకు? వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకోవడంతో ఆగదు. దేశానికి కూడా దాని యొక్క పాపభారము సోకి యావత్ దేశంలోనే అల్లకల్లోలాలు ఏర్పడే స్థాయికి దుష్ట కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. అందుకని మానవాళిలో వాళ్ళ జీవన విధానంలో కొన్నైనా మంచి మార్పులు తెచ్చుకుంటే ఇటువంటి విపత్తుల నుంచి అటువంటి వాళ్ళు కనీసము బ్రతికే ఆస్కారం ఉంటుంది.